వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాల్ని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజుగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానించుదాం. యేసు ప్రభు మనము విసుకక ప్రార్థించవలనని మనకి తెలియపరచడానికి ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక విధవరాలైనటువంటి స్త్రీని మనం చూస్తాము. అదేవిధంగా అన్యాయస్తుడైనటువంటి దేవునికి భయపడనటువంటి ఒక న్యాయాధిపతిని కూడా మనం చూస్తాం. వారిరువురి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని ఉపమాన రీతిగా ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. మనము విసుకకుండా ప్రార్థన చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అవును, చాలా సందర్భాలలో మనం ఏదో ఒకసారి ప్రార్థన చేస్తాము, దేవునికి చెప్తాము, ఇక వదిలేస్తాం. ఆ దేవుడు చూసుకుంటాడులే, ఏదో నేను మొక్కుకున్నాను, నా గురించి తెలుసులే, నా హృదయం గురించి తెలుసులే, నా కష్టం, నా బాధ, నా ఇబ్బందులు ఇవన్నీ తెలుసులే అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. లేదు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్న ఇబ్బందులు, అదేవిధంగా మనకున్నటువంటి అప్పులు కానీ, మనకున్నటువంటి కొన్ని నిందలు కానీ, ఆటంకాలు కానీ ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ప్రభువుకి మనం చెప్పుకోవాలని, విసుగకుండా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఉపమానంలో విధవరాలైనటువంటి ఒక స్త్రీ తనకి న్యాయం తీర్చాలని ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ ఉన్నది. తానే న్యాయం చేయాల్సినటువంటి వాడు, కానీ దేవుడంటే భయం లేదు, మనుషులంటే తాను లక్ష్య పెట్టడు. అట్లాంటి అన్యాయస్తుడైనటువంటి తన దగ్గరికి ఎప్పుడూ కూడా విసుక్కోకుండా తాను వెళుతూ తన యొక్క సమస్యని చెప్పుకుంటూ ఉన్నది. తర్వాత ఒకరోజు ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని, తాను విసుగు చెంది పరిష్కరించాలని ఆశపడి ఆ సమస్యను పరిష్కరించి సహాయం చేయడం జరిగింది. కానీ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి సమస్యను పరిష్కరించాలని అనుకున్నాడు అంటే, సరైన విధంగా న్యాయం తీర్చేటువంటి మన దేవుడు మనకి నిశ్చయముగా సహాయం చేయడా, మనకి న్యాయం తీర్చడా? మన గురించి ఆలోచించేటువంటి వాడు మనకి నిశ్చయముగా సహాయం దయచేస్తాడు. మన గురించి ఆలోచిస్తున్న దేవుడు మన సమస్యను నిశ్చయముగా ఆయన వింటాడు. కాబట్టి మనము విసుకకుండా ప్రార్థన చేయాలని, ప్రభువుకి మొరపెట్టుకోవాలని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఈ యొక్క ఉపమానంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలని మనం చూద్దాం. మొదటి విషయం ఏమిటంటే, మనం తరచుగా దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాము. అవును, సో రెగ్యులర్గా వీ షుడ్ గో టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి మనం తరచుగా వెళుతూ ఉండాలి. అట్లనే ఇక్కడ విధవరాలైనటువంటి స్త్రీ ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి విసుక్కోకుండా రెగ్యులర్గా వెళుతూ ఉన్నది. రెగ్యులర్గా నాకేమన్నా న్యాయం దొరుకుతుందేమో, నేను అవకాశం వచ్చినప్పుడు ఏమన్నా చెప్పుకోవచ్చు అని ఆయన యొక్క సన్నిధికి, ఆయనకి కనిపించేటట్లుగా తరచుగా ఆయన దగ్గరికి వెళ్తుంది. ఉదయాన్నే లేవడం, ఆ యొక్క న్యాయాధిపతి ఇంటి వాకిటికి వెళ్ళడం, ఆయనకి కనిపించడం. బహుశా అక్కడ న్యాయం తీర్చాలంటే కోర్టు ఉంటుంది, న్యాయాధిపతులు అంటే లాయర్స్ లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళని మీట్ అవ్వడం కానీ, అంటే ఆ ప్రిమిసెస్లోనే తనకేమన్నా న్యాయం జరుగుతుందేమో, తను ఎవరైనా పట్టించుకుంటారేమో, తనకి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆ ప్రిమిసెస్లోనే తిరుగుతూ ఆ న్యాయాధిపతి కంట పడుతూ బహుశా అక్కడికి వెళుతూ ఉన్నదేమో.
అట్లనే దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనము నిత్యము ఆయన సన్నిధికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం కనిపించాలి. ఆయన సన్నిధికి మనం సిద్ధపడి వెళ్ళాలి. ఆయన సన్నిధిని మనం సిద్ధపాటు హృదయంతో మన హృదయాన్ని కుమ్మరించడానికి మనం వెళ్ళాలి. అంటే ఆయన సన్నిధి అని అంటే ఏదో మనం చర్చ్ హాల్కే వెళ్ళాలని కాదు, లేకపోతే ఇంకా అది మాత్రమే దేవుని సన్నిధి అని కాదు. మనం అక్కడికి వెళ్ళాలి. అట్లనే మన గృహంలో కూడా మనం ఆయన సన్నిధానానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. నీవు ఉంటున్నటువంటి ఆ యొక్క బెడ్రూమ్లోనే నీవు మోకరించవచ్చు, అదే దేవుని యొక్క సన్నిధి. అక్కడ పరిస్థితులు కఠినంగా ఉన్నటువంటి సమయాలలో నీవు బాత్రూంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రకరకాల ప్రాంతాలలో కిచెన్లో కూడా ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. ఏ ప్లేస్లో అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలని మొదటిగా ఈ యొక్క వాక్యం అనేది మనకి తెలియపరుస్తూ ఉన్నది. అంటే మనము సమస్య ఎక్కడ పరిష్కరింపబడుతుంది? ఆమె సమస్య న్యాయాధిపతి దగ్గర పరిష్కరింపబడుతుందని వెళ్ళింది. మన సమస్య మనకున్నటువంటి సత్యపూర్వకంగా చక్కగా పక్షపాతం లేకుండా న్యాయం తీర్చేటువంటి మన దేవుని దగ్గర మన సమస్యని విన్నవించుకోవాలని మనం ఆశపడి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి మన యొక్క విన్నపాన్ని మనం చెప్పుకోవడానికి మనము ఆశపడాలి. ఆమె అన్యాయస్తుడి దగ్గరికే తరచుగా వెళుతూ వచ్చింది అంటే మరి న్యాయాధిపతి అయినటువంటి మన యేసుక్రీస్తు దగ్గరికి మరి ఎక్కువగా మనం వెళ్ళాలి కదా. ఈయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. అవును, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, న్యాయపూర్వకంగా పక్షపాతం లేకుండా కనికర హృదయంతో సహాయం చేసేటువంటి దేవుడు. ఆ దేవుని సన్నిధానానికి మనం ముందుగా వెళ్ళాలి. ఇది మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని సన్నిధానానికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం మొరపెట్టుకోవాలి. మన యొక్క విన్నపాన్ని విన్నవించుకోవాలి. వీ షుడ్ క్రై అవుట్ టు ద లార్డ్. అంటే దేవునికి మనం విన్నవించుకోవాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని సన్నిధిలో మనం గోజాడాలి. మన లిస్ట్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే మన యొక్క అవసరతలు ఏమున్నాయి ప్రతిదీ కూడా ఆ యొక్క పట్టికను అంతా కూడా తీసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెట్టాలి. ఆయన సన్నిధానానికి వెళ్ళడం మాత్రమే కాదు, విన్నవించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంటే విసుగు చెంది తీర్పు తీర్చాలనుకున్నాడు. కానీ మన దేవుడు మాత్రం విసుగు చెందకుండా మన కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి మన ఆలోచనను లేకపోతే మన యొక్క విన్నపాన్ని ఆయన వినకుండా ఎలా ఉంటాడు? తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఆయన వింటాడు. ఎట్లాంటి లోతైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఆయన వింటాడు. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ విధంగా రాయబడ్డది. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? సో మనము ఆయనకి మొరపెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆయన మనకి న్యాయం తీర్చకుండా ఎలా ఉంటాడు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మన గురించి ఆయన వేచి చూస్తున్నాడు. మనం ఆయన సన్నిధానానికి వెళ్ళడమే కాదు, ఆయనకి మనం మొరపెట్టుకోవాలి. నీ సమస్య ఏదైనది నీ హృదయంలో దాచుకోకూడదు, విన్నవించుకో. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. సగం దాచుకొని సగం బయటికి చెప్పడం కాదు. నీ హృదయం దేవునికి తెలియదా? నీవు అడగకముందే నీ యొక్క అవసరాలను నీ యొక్క అక్కరలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి నీవు ఎట్లాంటి సమస్యలో ఉన్నావో, ఒకవేళ ఎట్లాంటి అయినా పాపంలో నువ్వు పట్టబడి ఉన్నావా, దాని నుంచి నువ్వు విడిపించబడాలనుకుంటున్నావా, ఏదైనా సమస్యల్లో ఉన్నావా, ఆటంకాలు ఉన్నాయా, నీకు పరిష్కారం రావట్లేదా, అప్పులు తీరట్లేదా, భయంకరమైనటువంటి కృంగుదలలో నీవు ఉన్నావా, కొంతమంది చనిపోవాలని కూడా భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అట్లాంటి సమయాల్లో నువ్వు ఉన్నావా? ప్రభు ఏమంటున్నాడంటే నీ గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను, నీకు నిశ్చయంగా సహాయం చేయడానికి నేనున్నాను, నీకు నా సన్నిధిలో వినవించుకోమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ మొరని వినేవాళ్ళు ఉన్నారు. అన్యాయస్తులు అంటే బయట నువ్వు ఎక్కడి దగ్గరికి వెళ్ళినా, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ సమస్యని ఎవరో వినరు. ఒక్కోసారి నీ సొంత వాళ్ళే, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ భర్తే, నీ కుమారులే, నీ తల్లిదండ్రులే ఒక్కోసారి నీ యొక్క సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేరు, నిన్ను పట్టించుకోరు కూడా. కానీ నీ గురించి ఆలోచించేటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఉన్నాడు.
నిన్ను లక్ష్యపెట్టి నిన్ను గురి చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని ఆయన ఆశపడుతున్నాడు. సో ఆయన వైపు తిరుగు మిత్రమా. అదే ప్రభు కోరుతూ ఉన్నది, మన నుంచి కూడా ఆయన ఆశిస్తూ ఉన్నది. మన గురించే కదా ఆయన ఆలోచిస్తూ ఉన్నది. మనం ఎందుకు ఆగిపోవాలి? నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఏంటంటే ఇశ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరాలు వారు ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నప్పుడు, తర్వాత యోసేపుని ఎరుగనటువంటి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి ఇక ఇశ్రాయేలుని హింసించడం మొదలుపెట్టాడు. రకరకాలుగా బాధ పెట్టి హింసించి వెట్టి చాకిరి చేపిస్తూ ఉన్నప్పుడు వారు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకున్నారు. ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అని దేవుడు చెప్తున్నాడు. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి యొక్క మొర నేను విన్నాను. వారి యొక్క దుఃఖాన్ని నేను చూస్తూనే ఉన్నాను. వారు ఎంతో నిశ్చయముగా వారికి సహాయం చేయడానికి నేను వారి వైపు చూస్తున్నాను అన్నట్లుగా దేవుడు ప్రతి ఒక్కటి పరిశీలించినట్లుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క బాధను, మన యొక్క కష్టాన్ని, మన యొక్క చాకిరిని, మన యొక్క ఇబ్బందుల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారేమో. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి దానికి కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రజల బాధను నేను విన్నానని చెప్తున్నాడు. నీ బాధని దేవుడు నేను విన్నాను అని చెప్తున్నాడు. నీ పేరు కూడా ఆయనకు తెలుసు. నీ యొక్క జీవితం కూడా సమస్తం కూడా ఆయనకు తెలుసు. అంటే నీవు మొరపెడితే ఆయన వినేటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నీ యొక్క మొరను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఏమని రాయబడ్డది? నీ గురించి నా గురించే కదా ఆయన ఆలోచిస్తూ ఉన్నది. అంటే నీ గురించి నా గురించి ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడని అక్కడ రాయబడ్డది. లక్ష్య పెట్టడం అంటే చూస్తున్నాడు, గురిపెట్టి చూస్తున్నాడు. అంటే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి కన్సర్న్, ఇదిగో నా బిడ్డ, నా ప్రజలు, నా వారు అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటంతో పాటు మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ఆయన సన్నిధిలో వినవించుకోవాలి. నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఎవరి దగ్గర, మనుషుల దగ్గర కాదు మనం ఏడ్చేది, దేవుని దగ్గర ఏడిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. మొర అంటే ఏడవడం. వీ హ్యావ్ టు క్రై అవుట్ టు ద లార్డ్. మొరపెట్టు, ఏడువు ఆయన సన్నిధిలో, గోజాడు. ఆయన వైపు తిరిగి ఆయన వెంటాడు. నిశ్చయముగా ఈయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మన దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. అన్యాయస్తుడి దగ్గరికే ఆ యొక్క విధవరాలు అన్నిసార్లు వెళ్ళిందంటే న్యాయాధిపతి అయినట్టు మన దేవుని దగ్గరికి మనం ఇంకా ఎంత త్వరితంగా వెళ్ళాలి. నా బాధను వినేటువంటి నా దేవుడు ఉన్నాడు, నన్ను ప్రేమించేటువంటి నా దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి మనం వెళ్దాం, మనం విన్నవించుకుందాం. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడు. మనం ఏదో మొర పెట్టుకుంటే వాటిని విని వదిలేయటమే కాదు, నాకు తెలిసే ఉన్నది ఈ మొర అని చెప్పడం మాత్రమే కాదు, వెంటనే న్యాయం తీర్చేటువంటి దేవుడు. సరైనటువంటి సమయంలో సహాయాన్ని లేకపోతే సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అంటే మొరపెట్టిన వెంటనే, నాట్ ఇమీడియట్లీ, వెంటనే అని కాదు, కానీ ఆయన సరి అయినటువంటి సమయంలో సహాయం చేసి సమాధానాన్ని ఇచ్చి న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఒక టైం ఉంది, దేవునికి ఒక టైం ఉంది. అది నీ టైం ఎప్పుడంటే ఇప్పటికిప్పుడే. కానీ దేవునికి ఒక టైం ఉంది, ఆ టైంలో జరుగుతుంది, ఆ టైంలో నీకు సమాధానం వస్తుంది. అది ఎప్పుడో కాదు, త్వరపడొద్దు, అది కూడా మరుక్షణమే ఉన్నది, అతి త్వరితముగా ఉన్నది. ఆయన యొక్క సమయంలో నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన యొక్క సమయంలో నిన్ను విడిపిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. నీ యొక్క బాధని, నీ యొక్క ఇబ్బందిని, నీ యొక్క సమస్యని పరిష్కరిస్తాడు. సో నీ కష్టాన్ని నుంచి నిన్ను విడిపిస్తాడు తప్పనిసరిగా. కాబట్టి ఆయన యొక్క సమయాన్ని మనం అంగీకరించాలి. ఆన్ టైం గాడ్ అని చెప్పొచ్చు మన యొక్క దేవుడు. ఆన్ టైం గాడ్ అంటే సరి అయినటువంటి సమయంలో. అప్పుడు అందరూ చూసి అంటారు, బా దేవుడు సహాయం చేశాడు ఇతనికి, లేకపోతే ఈమెకి, దేవుడే ఈ యొక్క సమస్యని పరిష్కరించాడు, వీళ్ళ దేవుడు గొప్పవాడు, నీవు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడని అందరూ తెలుసుకునేలాగున నీ యొక్క జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. అట్లా ఆయన పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు.
కాబట్టి ఆయనకి నీవు మొరపెట్టుకోవాలని ఇక బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. మనం 3 విషయాలు చూసాం ఇక విధవరాలి జీవితం నుంచి. మొదటిగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. అది ప్రతి ఒక్క కూడిక అవ్వచ్చు, ఆయన సన్నిధి అవ్వచ్చు, లేకపోతే ఒక బైబిల్ వాక్య పఠనం అవ్వచ్చు, ఏదో ఒకటి ఆయన పరిచర్య జరుగుతున్నటువంటి ఆ స్థలానికి కానీ, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడానికి కానీ మనం ఒక సమయాన్ని ఇవ్వాలి. ఆయన సన్నిధిలో గడపడానికి ఒక సమయాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. మన ప్రతి సమస్యను కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ఏదో మొక్కుబడిగా మనం చేసేటువంటిది కాదు. హృదయపూర్వకంగా ఆయన వినే దేవుడు, నా సమస్యను వినే దేవుడు అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం విన్నవించుకోవాలి. మూడవదిగా ఆయన త్వరితముగా వెంటనే సమాధానాన్నిచ్చి న్యాయం తీర్చే దేవుడని నువ్వు గ్రహించాలి. ఈజ్ ఆన్ టైమ్ గాడ్. సరైనటువంటి సమయంలో నీకు న్యాయం తీర్చి సహాయం చేసేటువంటి దేవుడు. సో ఆ యొక్క విధవరాలికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసుగు చెంది న్యాయం తీర్చాలనుకున్నాడు. మన దేవుడు అతి త్వరగా వెంటనే సహాయం చేసేటువంటి దేవుడుగా, మన విన్నపాలు వినేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడ్డది ఏంటంటే, ఇదే లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో ఏమని రాశాడంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని రాయబడ్డది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక విధవరాలైనటువంటి స్త్రీ ఆ న్యాయాధిపతి ఎప్పుడైనా సహాయం చేస్తాడని విసుక్కోకుండా వెళ్ళిపోయింది. న్యాయం తీరుస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళింది. అట్లనే మనము మన ఇక దేవుని సన్నిధికి విసుక్కోకుండా న్యాయం తీర్చాడని మనం వెళ్ళాలి. అంటే ఇది ఏమని తెలియజేస్తుందంటే, విశ్వాసముతో ఒక నమ్మకముతో మన యొక్క దేవుని సన్నిధికి మనం వెళ్ళాలని ఇక సత్యవాక్యం తెలియజేస్తుంది. అంటే పూర్ణ విశ్వాసముతో మనం వెళ్ళాలి. అందుకనే ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని అంటున్నాడు. అంటే దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వాస హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఇప్పుడు కొదువైపోయారు. వాళ్ళకి సమస్యని చెప్పుకోవట్లేదు. నేను చచ్చిపోతే చచ్చిపోయాలి, నేను ఎవరి దగ్గరికి పోను అంటే అహం అనేది ఒప్పుకోవట్లేదు. నేను ఎవరికి చెప్పుకోను నా సమస్య, అదే తీరిద్ది, లేకపోతే దాంట్లోనే నేను చచ్చిపోతా, నన్ను అడిగేది ఎవరు, నేను అసలు ఎవరికి చెప్పను, ఎక్కడ నేను తల వంచను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. లేదండి, దేవుడు ఏమని కోరుకుంటూ ఉన్నాడంటే, ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం అంటే ఒక తండ్రి కుమారుల మధ్య బంధం ఎలా ఉంటుంది? కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని అడుగుతూ ఉంటాడు, డాడీ ఇది ఇవ్వు డాడీ, డాడీ నాకు అది కొనుక్కోవాలన్నది డాడీ, డాడీ నన్ను వాళ్ళు ఇలా తిట్టారు డాడీ, నన్ను కొట్టారు డాడీ, డాడీ నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయి డాడీ. అంటే ఒక కుమారుడు తండ్రి మీద ఎలా ఆధారపడి తన యొక్క ప్రతి సమస్యను చెప్పుకుంటూ తండ్రి సహాయాన్ని ఏ విధంగా కోరతాడో, మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతి విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ సమస్యని, నీ ఇబ్బందిని, నీ యొక్క అవసరాలని ప్రతిదీ కూడా ఆయనకి విన్నవించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏది దాచుకోవద్దు. ఒక్కోసారి నేను ఎందుకు చెప్పాలి, నేను నా సొంతగా నిర్ణయం తీసుకుంటాను, నా సొంతగా ఇక నా తెలివితో నా జ్ఞానంతో ఈ సమస్యని పరిష్కరిస్తాను అని అనుకున్నప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. అందుకనే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసము నమ్మకము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యము. విశ్వాసం ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలం. ఇది విశ్వాసపూరితమైనటువంటి జీవితం, ఈ యొక్క క్రైస్తవ జీవితం. విశ్వాసం లేకుండా మనము బ్రతకలేము. కాబట్టి విశ్వాసము ఆయన వచ్చినప్పుడు కనుగొనునా అంటే అందరూ స్వార్థ ప్రియులైపోతారనమాట. ఈ లోకంలో చాలామంది ఆయన వచ్చే సమయానికి ఎవరు ఒకరినొకరు నమ్మరు. చివరికి ఇక దేవుని నమ్మడమే మానేసి స్వార్థపూరితులై ఈ లోకంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసముతో అడుగులు వేయి. మనం విశ్వాసముతో జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. వీ షుడ్ లివ్ బై ఫెయిత్, వీ షుడ్ నాట్ లివ్ బై సైట్. అంటే మన యొక్క చూపును బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి, మనకి జ్ఞానాన్ని బట్టి కాదు మనం నడవాల్సింది. మన విశ్వాసముతో జీవించాలని ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఇంకా ప్రభుకి మన సమస్యను మనం చెప్పుకుంటూ ముందుకు అడుగులు వేయాలని కూడా ఆయనకి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. విశ్వాసం ద్వారా దేవుడు మన యొక్క సమస్యని పరిష్కరించడం మాత్రమే కాదు,
బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ యొక్క విశ్వాసం గురించి ఇంకా ప్రత్యేకంగా తెలియపరిచారు అంటే, విశ్వాసంతో జీవించడం ఒక ఎత్తు అయితే, మన యొక్క విశ్వాసం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం గ్రహించాలి. చాలామంది తమ యొక్క అవసరాల నిమిత్తము, తమ యొక్క ఇబ్బందుల నిమిత్తము ప్రభు సన్నిధానానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో గోజాడినప్పుడు వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు, అవసరాలు అన్నీ కూడా తీర్చబడతాయి. అయితే ప్రభు కోరుకునేది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. ఏంటంటే, నీ యొక్క జీవితము ఒక పాపభూయిష్టమైనటువంటి జీవితము. నీవు పాపమనే బంధకాల చేత పట్టబడి ఉన్నావు. పాపమనేటువంటి రోగముతో నీవు నిండి ఉన్నావు. ఈ యొక్క పాపములో నీవు ఇలానే చనిపోతే నరకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఆ పాపపు రోగాన్ని నుంచి, ఆ పాపపు బంధకాల నుంచి నిన్ను విమోచించి, నిన్ను విడిపించి, నిన్ను రక్షించేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే కలువరి శిలువలో ఆయన నీ యొక్క పాపములు, నా యొక్క పాపములను తనపై వేసుకుని ఘోరాతి ఘోరంగా మరణించాడు. అది ఎవరి కోసం అంటే నీ గురించి, నా గురించి. నీ యొక్క పాపములు, నా యొక్క పాపములే ప్రభువుని ఆ శిలువలో శ్రమను, శిక్షను అనుభవించేటట్లుగా చేశాయి. నిన్ను నన్ను విడిపించడానికే ఆయన కలువరి శిలువను ఎక్కాడు. నిన్ను నన్ను పాపపు రోగము నుంచి, బంధకాల నుంచి విడిపించడానికే ఆయన అవమానాన్ని భరించాడు. సో ఈ యొక్క అవమానాన్ని భరించినటువంటి ఆ యేసుక్రీస్తుని, చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తుని మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. తద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నా పాపాలను దయచేసి క్షమించండి, నా పాపాలని నీ రక్తంలో కడగండి, నన్ను శుద్ధి చేయండి అని ఆయన సన్నిధానానికి వచ్చి విశ్వాసముతో మొరపెట్టుకోవాలని ఆయన చెప్తున్నాడు. కాబట్టి పాప క్షమాపణ పూరితమైనటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో ఆయన యందు ఉంచాలని కోరుకుంటున్నాడు. మన యొక్క అవసరాల నిమిత్తం ఆయన మీద ఆధారపడడం వేరు, మన యొక్క పాపముల యొక్క క్షమాపణ నిమిత్తము ఆయన యందు విశ్వాసం ఉంచడం వేరు. అందుకనే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే విశ్వాసము ద్వారా తాను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. విశ్వాసము ద్వారా తన యొక్క పాపములు క్షమింపబడుతూ ఉన్నాయి. విశ్వాసము ద్వారా తాను ధన్యుడిగా ఎంచబడుతూ ఉన్నాడు. తాను క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మనము పాపక్షమాపణ పొందుకుంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని మంచి క్రియలు చేసినా మనము నీతిమంతులుగా చేయబడము. కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీవు పాపాలని క్షమించేటువంటి దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను, నా పాపాలను క్షమించు, నేను నా పాప బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నన్ను విడిపించు ప్రభువా అని నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను విమోచించి ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ అవసరాల నిమిత్తం ప్రభు మీద ఆధారపడితే చివరి రోజు ప్రభు ఏమంటాడంటే, నీవెవరో నాకు తెలియదు అంటాడు. నీకు సహాయం చేయొచ్చు, నీవు సహాయాన్ని పొందుకోవచ్చు, నీ సమస్య పరిష్కరింపబడవచ్చు, కానీ నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీకు రక్షణ ఇస్తాడు. అప్పుడు మాత్రమే నీవు ఆయనకి తెలిసిన వాడు అవుతావు, ఆయనతో బంధంలోకి వస్తావు, చనిపోయినప్పటికీ నీ కూడా పరలోకం వెళ్తావు. కాబట్టి మొదటిగా పాపపు ఒప్పుకోలని నువ్వు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు. కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ, పరలోక భాగ్యం. మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము. అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్తు దేవుడు మానవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది.
యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు కలువరి శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ, పరలోక భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే, మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి: ప్రభువా, నేను పాపిని, నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం, కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రక్షకుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు, తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను. మీరు నా దేవుడు, నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే, విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు, పరలోక భాగ్యం ఇస్తారు. ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక. మీ విలువైన సలహాలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978, 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyametelugu@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.